ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని తన నివాసంలో సోమవారం పరిచయ కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే శంకర్ నారాయణ పెనుగొండ నియోజకవర్గంలోని 5 మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లను మంత్రి ఉషా శ్రీచరణ్కు పరిచయం చేశారు. ఎమ్మెల్యే శంకర్ నారాయణ ఇన్నేళ్లు నన్ను మీ వాడిలా ఎలా ఆదరించారో నేటి నుండి ఉషా శ్రీచరణ్ని కూడా అలాగే ఆదరించాలని, ఉషమ్మను మన ఇంటి ఆడబిడ్డలా చూసుకోవాలని, మీ అందరూ కష్టపడి ఉషా శ్రీచరణ్ని భారీ మెజారిటీతో గెలిపించాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సోమేందపల్లి మండలం నుండి ఎంపీపీ వెంకటరత్నం, గోరంట్ల నుండి రాజారెడ్డి, నాగేనాయక్, రొద్దం నుండి నారాయణరెడ్డి, పరిగి నుండి ఎంపీపీ ప్రమీల ప్రభు, పెనుగొండ నుండి చైర్మన్ ఉమర్ ఫారూక్ల ఆధ్వర్యంలో ఈ పరిచయ కార్యక్రమానికి భారీ వాహన శ్రేణులతో తరలి వచ్చారు వైసీపీ శ్రేణులు. అన్న సమానమైన మా శంకరన్నకు, ఎమ్మెల్సీ మంగమ్మక్క గారికి, అదేవిధంగా ఇక్కడ మా వెనుకున్న ప్రతి ఒక్క పార్టీ క్యాడర్కు, రామచంద్రన్న గారికి, అన్నయ్య గారికి, ప్రతి ఒక్కరికి గారికి, అదేవిధంగా ఈరోజు మీరందరూ కూడా ఎంత ఆశతో వచ్చినారో, మీ అందరికీ కూడా అభిమానంతో వచ్చినారో, వైఎస్ఆర్సీపీ పట్ల, సంక్రాంతి పట్ల పేరు పేరున నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను. జగనన్న ఆదేశం మేరకు ఈరోజు పెనుకొండ ఇన్ఛార్జ్గా అన్న వెళ్ళమన్నప్పుడు మీరున్నారు, శంకరన్న ఉన్నాడు అనే ధైర్యంతో ఈ రావడం జరిగింది. ఎల్లవేళలో కూడా మీ ఆశీస్సులు, మీ ప్రేమ, మీ అభిమానం ఎలాగైతే మీరు శంకరన్నని నడిపించినారో ఆ అభిమానంతో మరొకసారి మీ చెల్లి ఉషమ్మని, మీ మీరు నడిపించాలని పేరు పేరున మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. నేను సహా 10 సంవత్సరం కళ్యాణదుర్గంలో పనిచేసి అక్కడ నిజంగా కార్యకర్తలను విడిచిపెట్టాలా అన్నప్పుడు కూడా నాకు బాధ కలిగింది. ఈరోజు శంకరన్న కూడా మీ అందరితో అదే బాధ, అదే ప్రేమ, అదే అభ్యర్థ పంచుకుంటున్నారని నాకు కూడా మనస్పూర్వకంగా తెలుసు. అయితే మీ అందరికీ కూడా ఒక మాట ఇస్తున్నాను. శంకరన్న మార్గదర్శనంలో ఖచ్చితంగా ఎలాగైతే మీ శంకరన్న మీకు ఎల్లవేళలో అందుబాటులో ఉన్నారు, ఏ ప్రేమ, ఏ ఆత్మీయతతో మిమ్మల్ని ముందుకు నడిపించారో ఆయన చెల్లెలుగా ఈరోజు మీ అందరితో అలాగే మమేకమైన అందరికీ కూడా ఎల్లవేళలో అందుబాటులో ఉంటూ ఎక్కడ కూడా ఆ వర్గం ఈ వర్గం అనే కక్షపూరిత రాజకీయం చేయకుండా ప్రతి ఒక్కరిని కూడా జగనన్న ఆదేశం మేరకు సమన్వయపరుచుతూ ముందుకు వెళ్ళడం, అదేవిధంగా జగనన్న 175కు 175 ప్రతి నియోజకవర్గంలో ఖచ్చితంగా మనం అందరూ కూడా కలిసి వెళ్ళాలి. ఎందుకంటే కంచుకోటలో ఎక్కడైనా పొరపాటు జరిగితే చాలా కష్టకరంగా, ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు జగనన్న చెప్పేది ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతా ఉంది. ఆ యుద్ధంలో ప్రతి ఒక్కరు కూడా సన్నిధం కావాలి, ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించి పనిచేయాలి. ఎందుకంటే ఏదైనా ఒక చిన్న పొరపాటు జరిగినా కూడా ఊరిలో వాళ్ళు ఈ రోజు ఒక రాక్షసులుగా దిగబడి మన వాళ్ళ పైన యుద్ధం చేసే కార్యక్రమం అవుతుంది. అయితే మీ అందరికీ కూడా ఒక మాట ఇస్తున్నాను. ఆ భగవంతుడి సాక్షిగా ఎవరైనా టీడీపీ వాళ్ళు మా కార్యకర్తల పైన చేయాలంటే, ఎవరైనా టీడీపీ వాడు మా కార్యకర్తల పైన, మా లీడర్స్ పైన కన్నేసి ఏదైనా చేయాలంటే నన్ను దాటిగా ఈ మాట ఖచ్చితంగా నిర్భయంగా మీ అందరికీ తెలియచేసుకుంటున్నాను. యుద్ధానికి సమర శంకరం అయితే మోగిస్తూ మార్చిలో జరగబోయే యుద్ధానికి అందరూ కూడా కలిసికట్టుగా యుద్ధం చేస్తాం. చేయడానికి మన యుద్ధం అయితే
మన ఆయుధం అయితే నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని చెప్తున్న జగనన్నకు అందరూ తోడుగా నిలుస్తాం. పార్టీల అతీతంగా, కులాల అతీతంగా, వ్యక్తులకు పని లేదు. నేను విజయమ్మ, మంగమ్మక్క మీ అందరికి కూడా తోడుగా ఉంటామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, మరి మీ అందరు కూడా తెలియచేసుకుంటున్నాను. జగనన్న ఆదేశం మేరకు ఈరోజు పెనుకొండ ఇన్ఛార్జ్ గా అన్న వెళ్ళమన్నప్పుడు మీరున్నారు, శంకరన్న ఉన్నాడు అన్న ధైర్యంతో ఈ కూడా మీ ఆశీస్సులు, మీ ప్రేమ, మీ అభిమానం ఎలాగైతే మీరు శంకరన్నని నడిపించినారో ఆ అభిమానంతో మరొకసారి మీ చెల్లి విషయమని, మీ అక్క విషయమని మీరు నడిపించాలని పేరు పేరున మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. నేను సహా 10 సంవత్సరం కళ్యాణదుర్గంలో పనిచేసి అక్కడ నిజంగా కార్యకర్తలను విడిచిపెట్టాలని కూడా నాకు బాధ కలిగింది. ఈరోజు శంకరన్న కూడా మీ అందరితో అదే బాధ, అదే ప్రేమ, అదే అప్పుకుంటున్నారని నాకు కూడా మనస్ఫూర్తిగా తెలుసు.